హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ సెషన్లో ఏం డిస్కస్ చేద్దామంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిజం అన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఐసోమెరిజం అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసోమెరిజం చూద్దాం. ఇది అర్థం అవ్వాలంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద కాంపౌండ్ CH3 CH2OH ఇథైల్ ఆల్కహాల్ కామన్ నేమ్. IUPAC నేమ్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ ఆల్కహాల్ ని ఓల్ అంటాం, ఇథనాల్. ఇంకో కాంపౌండ్ తీసుకుందాం CH3O CH3 ఈథర్ ROR. దీనిని మిథాక్సీ మీథేన్ అంటారు. మిథాక్సీ మీథేన్ నథింగ్ బట్ ఈథర్. దిస్ ఈజ్ ఆల్కహాల్. ఓకేనా? పర్టికులర్గా నేమ్ ఏంటంటే ఇథనాల్. 2 కార్బన్స్ ఉన్న ఆల్కహాల్ ఇథనాల్. Both are different compounds. If we observe their molecular formula having 2 carbons, here also 2 carbons. Hydrogens 3 to 5 plus 1 6. 3 3 6. 1 oxygen each. So both possess the same molecular formula C2H6O. This is the molecular formula possessed by both the compounds, but they are different. Okay na? Now for such case we have to introduce a word isomerism. What is meant by isomerism? In Greek language the word iso means equal and meros means parts. Iso means equal, meros means parts. అంటే ఈక్వల్ పార్ట్స్. ఏవో 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటే లేదా 3 ఈక్వల్ పార్ట్స్, వాటి ఈక్వల్ ఏంటి అంటే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ ద కాంపౌండ్స్ ఆర్ డిఫరెంట్. వన్ ఈజ్ ఆల్కహాల్, అనదర్ వన్ ఈజ్ ఈథర్. నథింగ్ బట్ దే పొసెస్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ ఆర్ సమ్టైమ్స్ కెమికల్ ప్రాపర్టీస్, sometimes both physical and chemical properties. It means compounds are different but their molecular formula is same. Such phenomena is called isomerism, and these compounds are called isomers. Mer means unit, meros means parts, అంటే సిమిలర్ పార్ట్స్ అని అర్థం. ఓకేనా? మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్గా ఉంటుంది, ఒకే మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కానీ వాటి ప్రాపర్టీస్లో వేరియేషన్ ఉంటుంది. అది ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు, కెమికల్ ప్రాపర్టీస్ కావచ్చు, సమ్టైమ్స్ బోత్ ప్రాపర్టీస్ కావచ్చు. అంటే ఓవరాల్గా కాంపౌండ్స్ డిఫరెంట్, మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్. ఇలా ఉంటే ఆ ఫినామినల్ని ఐసోమెరిజం అంటాం, ఆ పార్ట్స్ని ఐసోమర్స్ అంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే different compounds like this with same molecular formula. Compounds are different but with same molecular formula are called isomers. Isomers center, and the phenomena or phenomenon is isomerism. Such phenomena is called isomerism. అలా ఎగ్జిస్ట్ అవుతే వాటిని ఐసోమర్స్ అంటారు. ఇలాంటి నేచర్, ఇలాంటి ప్రాపర్టీని లేదా అలా ఉండేటువంటి ఫినామినన్ని ఐసోమెరిజం అంటారు. క్లియర్? దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఐసోమెరిజం. సో ఇలాగే అని కాదు, ఎలా అయినా ఉండొచ్చు కాంపౌండ్స్, మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ ఉండాలి, బట్ వాటి ఫిజికల్ కానీ కెమికల్ కానీ సమ్టైమ్స్ బోత్ ద ప్రాపర్టీస్ మే డిఫర్. ఓకే? సో డిఫరెంట్ కాంపౌండ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఆర్ కాల్డ్ ఐసోమర్స్, and such phenomenon is called isomerism. Clear? Okay, let's see how we can classify the isomerism. So our topic is isomerism. Now we have to classify the isomerism.
ఓకేనా. జనరల్లీ ఐసోమెరిజం డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటవి? ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఫస్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం is called structural, which is also called as constitutional isomerism. Structural or constitutional isomerism అంటారు. Then what it means? I mean, compounds may possess same molecular formula, but they are differ in their structure. How atoms are linked to one another, that is the variation in these compounds. అంటే ఎలా ఆటమ్స్ ఒకదానితో ఒకటి లింక్ అవుతున్నాయి అనే దానిపైన వేరియేషన్ ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ ఉంటుంది. సో స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం is nothing but compounds with the same molecular formula differ in their structure. So here the compounds have same molecular formula, MF molecular formula, but differ in their structure. But they are different in their structure. Such a case we can call it as structural isomerism or constitutional isomerism అంటారు. క్లియర్? స్ట్రక్చర్ లో వేరియేషన్ ఉంది కాబట్టి స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంతే. మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే. నౌ ద సెకండ్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ స్పేస్ ఐసోమెరిజం. స్పేస్ which is also called as stereo isomerism. Space isomerism which is also called as stereo. ఏంటి స్పేస్ ఐసోమెరిజం? స్పేస్ ఐసోమెరిజం అంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, బట్ ఆ లింక్ అయిన ఆటము స్పేషియల్ అరేంజ్మెంట్ లో వేరియేషన్ ఉంటుంది. లింక్ అయిన ఆటంల స్పేషియల్ అరేంజ్మెంట్ లో వేరియేషన్. Let's give you one example. C double bond C, chlorine, hydrogen, chlorine, hydrogen. C double bond C, chlorine, hydrogen, hydrogen, chlorine. Both of the compounds have 2 carbons each, 2 chlorines each, 2 hydrogens each. Done. Same molecular formula. C2H2 Cl2. That's it. But in first compound, chlorines are adjacent, nothing but side by side. Hydrogens are adjacent. But in second example, chlorines and hydrogens are opposite. Nothing but they are different in spatial arrangement. Now, the isomerism is called space isomerism or stereo isomerism. Got it? Right. ఇలా స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్ లో వేరియేషన్ వస్తే స్పేస్ ఐసోమెరిజం లేదా స్టీరియో ఐసోమెరిజం అంటారు. ఓకేనా? డన్. బాగుంది. సో ఏం రాస్తాం ఇక్కడ? కాంపౌండ్స్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ spatial arrangement of atoms. ఆ మాలిక్యూల్లో ఆటంల స్పేషియల్ అరేంజ్మెంట్ లో వేరియేషన్ వస్తుంది. రైట్? క్లియర్. నౌ కమ్ టు స్ట్రక్చరల్ ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 6 more types. యాక్చువల్గా ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి అయితే 4 types గానే చెప్తారు. మన జేఈ కానీ నీట్ కానీ ఎంసెట్ కానీ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ రిమైనింగ్ 2 ఎక్స్ట్రా కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. 6 typesగా చెప్తాం. చూద్దాం. స్ట్రక్చర్లో వేరియేషన్. ఆ స్ట్రక్చర్లో ఎలా వేరియేషన్ ఉంటుంది? చైన్లో వేరియేషన్ ఉందనుకో, లాంగెస్ట్ కార్బన్ చైన్ లేదా పేరెంట్ చైన్లో, అప్పుడు ద ఐసోమెరిజం ఈస్ కాల్డ్ చైన్ ఐసోమెరిజం. ఏమంటారు? చైన్ ఐసోమెరిజం.
ఓకే. నెక్స్ట్ సెకండ్ టైపు పొజిషన్ ఐసోమెరిజం. చైన్ ఐసోమెరిజం ఐడియా కావాలా? చూడు, CH3 CH2 CH2 CH3. Chain has no branch. CH3 CH CH3 CH3. Both have same molecular formula. But here chain has no branch. Here chain has one branch. Chain లో వేరియేషన్ ఉంది. చైన్ ఐసోమెరిజం. ఓకేనా? క్లియర్? ఫస్ట్ టైప్ స్ట్రక్చరే కాదంటే చైన్ లో వేరియేషన్ ఉంది. చైన్ ఐసోమెరిజం. Now come to second one, position isomerism. In this isomerism, substituent or double bond or triple bond or functional group position is different. One example చూడండి, నీకు అర్థమవుతుంది. CH3 CH2 Cl CH3 CH2 CH2 Cl CH3 CH Cl CH3. Both possess same molecular formula, 3 carbons, 7 hydrogens, 1 chlorine. Okay, but here chlorine attached to first carbon, but here chlorine attached to second carbon. So position of substituent is different. Now these two are called positional isomers or position isomers. అర్థమైందా? ఇది సెకండ్ టైప్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, డీటెయిల్డ్గా చూద్దాం. ఒక్కొక్క వీడియోలో టూ ఐసోమెరిజం గురించి డీటెయిల్డ్గా చూద్దాం. చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం. అండ్ దెన్ థర్డ్ వన్ ఫంక్షనల్ ఐసోమెరిజం. ఫంక్షనల్ గ్రూప్లో తేడా ఉంటుంది. ఫస్ట్ మనం వేసుకున్నాం ఎగ్జాంపుల్, CH3 CH2 OH, ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్. CH3 OCH3, ether, 2 carbons 7 hydrogens 6 hydrogen 6 hydrogen 1 oxygen, same molecular formula, but this is alcohol, this is ether. So functional group లో వేరియేషన్ ఉంది కదా, అప్పుడు వీటిని ఏమంటారంటే ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు. అది థర్డ్ టైప్. నెక్స్ట్ రింగ్ చైన్ ఐసోమెరిజం. రింగ్ చైన్ ఏంటి తెలుసుకోవాలి. రింగ్ చైన్ ఐసోమెరిజం సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కానీ రింగ్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక చోట సైక్లిక్ రింగ్, ఒక చోట ఓపెన్ చైన్ అయి ఉంటుంది. అప్పుడు రింగ్ చైన్ ఐసోమెరిజం అంటారు. ఓకేనా? CH2 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 సైక్లోప్రొపేన్ రింగ్, CH2 double bond, CH single bond, CH3. ఇక్కడ చూడు 1 2 3 కార్బన్స్, 3 2 6 హైడ్రోజన్స్. ఇక్కడ 1 2 3 కార్బన్స్, 3 4 plus 2 6 హైడ్రోజన్స్. సేమ్ C3H6 C3H6. బట్ దిస్ ఈజ్ ఓపెన్ చైన్, బట్ దిస్ ఈజ్ రింగ్. ఫార్ములా రెండింటికి ఏముంది నేనా? సేమ్ ఫార్ములా, C3H6, ఓపెన్ చైన్, క్లోజ్డ్ చైన్. So ring chain isomerism antam. Both have same molecular formula, but one compound exists in ring structure, one compound exists in chain structure, long chain, open chain. This is ring chain isomerism. Okay na? Then metamerism. Next metamerism. Simple ga cheptaru. Metamerism ante CH3 CH2 O CH2 CH3 CH3 CH2 CH2 O CH3. Functional group same, no problem. Ether same functional group. బట్ ఇక్కడ ఈథర్ లింక్ కు ఇటువైపు ఎవరున్నారు? 2 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ ఏమంటాం? ఇథైల్. ఇక్కడ కూడా ఇథైల్. మరి ఇక్కడ చూడు 3 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ ప్రొపైల్, 1 కార్బన్ ఉన్న ఆల్కైల్ మిథైల్. ఇథైల్ మిథైల్ ప్రొపైల్. ఫార్ములా సేమ్, 1 2 3 4 కార్బన్స్, 3 + 1 4 కార్బన్స్. ఓకేనా? 10 హైడ్రోజన్ 1 ఆక్సిజన్, C4H10O. సేమ్ ఫార్ములా. బట్
ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ టు ఫంక్షనల్ గ్రూప్ ఆర్ డిఫరెంట్. ఫంక్షనల్ గ్రూప్కి లింక్ అయిన ఆల్కైల్ గ్రూప్స్లో వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ కాంపౌండ్లో 2 ఇథైల్స్ ఉన్నాయి, సెకండ్ కాంపౌండ్లో ప్రొపైల్ మిథైల్ ఉంది. ఆల్కైల్స్లో వేరియేషన్ ఉందిగా, అందుకు ఇలాంటి వాటిని మెటామర్స్ అని, ఈ ఫినామినాన్ని మెటామెరిజం అని అంటారు. క్లియర్? నెక్స్ట్ టాటోమెరిజం. ఇది నెక్స్ట్ టైప్ టాటోమెరిజం. కీటో ఈనాల్ టాటోమెరిజం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఒక కాంపౌండ్ కీటో ఫామ్ ఉంటుంది, ఇంకొక కాంపౌండ్ ఈన్ ఓల్ అంటే డబుల్ బాండ్ ఆల్కహాల్ వచ్చేలాగా ఉంటుంది. రెండింటి ఫార్ములాస్ సేమ్ ఉంటాయి. కీటో ఈనాల్ టాటోమెరిజం అంటారు. దాంట్లో టైప్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ డీటెయిల్గా చూసేటప్పుడు చూద్దాం ఎగ్జామ్. సో దిస్ ఈజ్ స్ట్రక్చరల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం. స్ట్రక్చర్లో వేరియేషన్ ఉంటుంది, అది చైన్లో వేరియేషన్ ఉండొచ్చు, సబ్స్టిట్యూయెంట్ లేదా డబుల్ బాండ్ లేదా ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్లో వేరియేషన్ ఉండొచ్చు, ఫంక్షనల్ గ్రూపే వేరే ఉండొచ్చు, రింగు చైన్ ఒకటి రింగ్లో ఒకటి చైన్ స్ట్రక్చర్లో ఉండొచ్చు, మెటామెరిజం అయి ఉండొచ్చు, లేదా టాటోమెరిజం అయి ఉండొచ్చు. ఇలా 6 టైప్స్గా డివైడ్ చేస్తాం. క్లియర్? మరి ఆటంల స్పేషియల్ అరేంజ్మెంట్లో వేరియేషన్ ఉంటే వచ్చే ఈ స్పేషియల్ ఐసోమెరిజం లేదా స్టీరియో ఐసోమెరిజం ఎలా డివైడ్ చేస్తామో చూద్దాం. 3 టైప్స్. నెంబర్ 1 జామెట్రికల్ ఐసోమెరిజం. జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఇప్పుడు దాకా ఒక ఎగ్జాంపుల్ వేసాము చూడు, సి డబల్ బాండ్ సి, హెచ్ సిఎల్ సిఎల్, హెచ్ హెచ్, సి డబల్ బాండ్ సి, సిఎల్ హెచ్ హెచ్ సిఎల్. స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంది, ఓకేనా? మాలిక్యూల్ అట్లీస్ట్ ఒక డబల్ బాండ్ నుండి అడ్జసెంట్కి వస్తున్నాయా, ఆపోజిట్కి వస్తున్నాయా, ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని జామెట్రికల్ ఐసోమెరిజం అంటారు. కొంచెం డీటెయిల్డ్గా తర్వాత చూద్దాం, కొంచెం ఏంటి చాలా డీటెయిల్డ్గా చూద్దాం, ఓకేనా? జామెట్రీ. నెక్స్ట్ సెకండ్ టైపు ఆప్టికల్ ఐసోమెరిజం. సెకండ్ టైప్ ఏంటిదైనా ఆప్టికల్. ఇది కొంచెం డీటెయిల్డ్గా చూడాలి. ఆప్టికల్ ఫార్ములా సేమ్ ఉంటుంది, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అని తర్వాత మాట్లాడదాం, అదేంటో కూడా చెప్తాను. ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ను మాలిక్యూల్కి సెండ్ చేస్తే ఆ లైట్ను ఇలా పంపించిన లైట్ను క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది ఒక కాంపౌండ్. అదే మరో కాంపౌండ్ సేమ్ ఫార్ములా ఉంటుంది, అదే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ను పంపించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది. అంటే ఒకటి రైట్ సైడ్ రొటేట్ చేస్తే ఒకటి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుంది. అంటే రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో వేరియేషన్. కారణం ఏంటి? ఆటంల స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉండడమే. అది ఆప్టికల్ ఐసోమెరిజం అంటారు, ఓకేనా? ఇది కాకుండా కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అని థర్డ్ టైప్ ఉంది. కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇక్కడ మాలిక్యూల్లో ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్స్లో రొటేషన్ జరుగుతుంటుంది. సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. ఆ రొటేషన్ బట్టి డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్ వస్తాయి. వాటిని కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. దాని గురించి తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈథేన్ కన్ఫర్మేషన్స్ అని అవి వస్తుంది, ఓకేనా? దాంట్లో మెయిన్ ఫార్మ్స్ ఏమున్నాయి చాలా కొంచెం డీటెయిల్డ్గా తర్వాత మాట్లాడదాం, ఓకే? ఇది అవుట్లుక్ నైనా వాట్ ఈస్ మీన్డ్ బై ఐసోమెరిజం అండ్ హౌ వీ కెన్ క్లాసిఫై ది ఐసోమెరిజం. క్లియర్? గ్రీక్ లాంగ్వేజ్ ఎట్లా తీసుకొచ్చారు ఐసోమెరిజం అనే వర్డ్? కాంపౌండ్లు సేమ్ ఉంటాయి మాలిక్యులర్ ఫార్ములా, కానీ 2 డిఫరెంట్ కాంపౌండ్ ప్రాపర్టీస్లు డిఫరెంట్ ఉండొచ్చు, ఫిజికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, 2 డిఫరెన్స్ ఉండొచ్చు. అప్పుడు ఎలా నేమ్ ఇవ్వాలి వీటికి? సేమ్ ఉంది ఫార్ములా కానీ డిఫరెంట్గా ఉన్నాయే, ఇలాంటి ఈ పార్ట్స్కి నేమ్ ఏమి ఇవ్వాలి అనుకున్నారు. సో సేమ్ అన్న మీనింగ్ వచ్చే ఒక వర్డ్ని గ్రీక్ లాంగ్వేజ్లో ఐసో అంటే గ్రీక్లో సేమ్ అని, కాబట్టి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి వీటికి ఐసో. ఇవి పార్ట్స్ కదా, గ్రీక్ లాంగ్వేజ్లో పార్ట్స్ని ఏమంటారు? మెరోస్ అంటారు. కాబట్టి మర్ అని పెడితే బాగుంటుంది, ఆ వర్డ్ నుంచి తీసుకొని వచ్చి, అంటే దాని డెరివేటివ్గా, అంటే ఐసో మర్ అంటే మన కాంపౌండ్లో ఐసోమర్స్ అని పెడదాం. అంటే వీటి ఫార్ములాస్ ఏముంది, డిఫరెంట్గా ఉన్నాయి. సో గ్రీక్ లాంగ్వేజ్లో అలాంటి మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఐసో మెరోస్, కాబట్టి వాటి నుంచి ఐసోమర్ అనేటువంటి నేమ్ పెట్టారు, ఓకే? అలా తీసుకొచ్చారు. అందుకే డిఫరెంట్ కాంపౌండ్స్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి అవి డిఫరెంట్ కాబట్టి ఇలాంటి ఫినామినాని ఐసోమెరిజం అంటారు.
ఆ కాంపౌండ్ ఐసోమర్స్ అంటారు. దీన్ని ఎలా డివైడ్ చేసే 2 టైప్స్. స్ట్రక్చర్లో వేరియేషన్ అంటే స్ట్రక్చర్ ఆర్ కాన్స్టిట్యూషన్, స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటంలో డిఫరెన్స్ ఉంటే స్పేస్ ఆర్ స్టీరియో ఐసోమరిజం. క్లియర్? తర్వాత స్ట్రక్చర్ మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేశాడు 6 టైప్, స్పేషియల్ అరేంజ్మెంట్కి మళ్ళీ 3 టైప్స్ డివైడ్ చేశాడు. ఈ ఐసోమెరిజం గురించి నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ పార్ట్స్గా వీడియో చేద్దాం. చైనోనైనా STEREO నాట్ IO ఫ్లోలో అలా అయిపోయింది. సో స్టీరియో ఐసోమెరిజం. థ్యాంక్ యూ.